హలో పీపుల్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ చిట్టడి బ్లాగ్స్. అండ్ ఇది వచ్చేసి నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. సో చిన్న చిన్న మిస్టేక్స్ అవన్నీ జరుగుతూనే ఉంటాయి ఈ వ్లాగ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ ఇగ్నోర్ చేయండి. నేను ఉండేది హాస్టల్లో అండ్ నేను అంత రూమ్ని చదువుకునే అంత టైం కూడా లేకుండా నాకు. ఇప్పుడే ఊరు నుండి డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చేసిన. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఎందుకు చేస్తున్నాను అంటే నా జర్నీ హైదరాబాద్ టు బెంగళూరు ఎలా సాగిందని చూపెట్టడానికి. అండ్ బెంగళూరుకి వెళ్తున్నా అన్న ఒక టైప్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ ఉంది, అట్లే ఒక నర్వస్నెస్ కూడా ఉంది. ఎగ్జైట్మెంట్ ఎందుకు అంటే ఫస్ట్ టైం వెళ్తున్నా కదా, అక్కడ ఎట్లుంటాయో ప్లేసెస్ అవన్నీ అనేసి. అండ్ నర్వస్నెస్ ఎందుకు అంటే సేమ్ దానికి కూడా ఫస్ట్ టైం వెళ్తున్నా కదా అనేసి. అండ్ హియర్ బెంగళూరుకి ఎందుకు వెళ్తున్నా అంటే రొట్రా క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ నుంచి ఐసీవై టీమ్ తరపున వెళ్తున్నా. టోటల్ క్లబ్ నుండి 3 మెంబర్స్ వెళ్తున్నాం. యాక్చువల్లీ 4 మెంబర్స్ వెళ్ళాలి, బట్ కొన్ని వర్క్స్ వల్ల ఎవరు రాలేకపోతున్నారు, అందుకని 3 మెంబర్స్ వెళ్తున్నాం. నేను, సుష్మిత అక్క, అంశమాన్. అండ్ హియర్ మా ట్రైన్ వచ్చేసి 5:20కి ఏమో ఉన్నట్టు. ఇక వెళ్ళిపోదాం పదండి బ్లాగ్లోకి. చూసి భయపడకండి, ఫైనల్లీ అయితే బ్యాగ్ ప్యాకింగ్ అవుతుంది. హర్షిత మొత్తం అన్ని సరిస్తుంది. వి స్టార్టెడ్ అవర్ జర్నీ. వీ కాదు తిని రావట్లే, సో ఒక్కదాన్ని వెళ్ళాల్సి వస్తుంది. పాపం హర్షిక ఎంత కష్టపడుతుందో నా కోసమని. తనకు కూడా చాలా రావాలని ఉంది కానీ ఏం చేద్దాం. 3 o'clockకి నేను హర్షిక వచ్చి బస్ స్టాప్లో కూర్చుంటే ఒక్క బస్ రాదు. పాపం హర్షిక నన్ను డ్రాప్ చేసి వస్తానే అది వస్తుంది నా ఎంబడి, కానీ ఒక్క బస్ వస్తలేదు. ఆ నుంచి మళ్ళీ ఆటో తీసుకొని సుచిత్రాకి వెళ్ళాం. సుచిత్రాలని 4:30 అయిపోయింది, నాకు 5:30కి ట్రైన్ ఉందడా. 4:30కి ఆడ కూడా ఒక్క బస్ రా సుచిత్ర దగ్గర సికింద్రాబాద్కి వెళ్ళడానికి. మళ్ళీ ఊబరో ర్యాపిడోనో బుక్ చేద్దామంటే అవి బుక్ అవ్వట్లే ఆటోస్ ఏది. అట్లా అనేసి గమ్మున బైక్ బుక్ చేసినాం. బైక్ మీద వెళ్ళేటప్పుడు పాపం మా అన్నని ఎంత సతాయించిన, అన్న జల్దీ పో అన్న ప్లీజ్ అన్న, నాకు 5:30కి ట్రైన్ ఉందన్న, నేనే 5 అయిందన్న ప్లీజ్ అన్న అంటే పాపం ఆగం వచ్చేసిండు. హైలైట్ ట్విస్ట్ ఏంటంటే మొదలు ఆగమన్నట్టు నేను మా ఫ్రెండ్కి మెసేజ్ చేసి నాకు పైసలు కొట్టాడికి పోయినాక అని చెప్పేలోపే అది మార్నింగ్ ఉన్న స్క్రీన్ షాట్కి పైసలు కొట్టేసింది. హైలైట్ ట్విస్ట్ అదైతే. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఆడికి వెళ్ళినాక ట్రైన్ డిలే అయింది. 5:30కి ఉండాల్సిన ట్రైన్ 9:30కి అయింది. 9:30 నుంచి మళ్ళీ తర్వాత ఈ గ్యాప్లో ఏదో ఒకటి చేద్దామనుకుంటే నాతో వచ్చిన సుష్మిత అక్క తనేమో టెంపుల్కి వెళ్ళిపోయింది. ఆ రోజు నాన్ వెజ్ తిన్నా అనేసి నేను వెళ్ళలే. అండ్ నెక్స్ట్ హర్షికన్ రావే ప్లీజ్ ఒక్కదాన్ని ఉన్నా అంటే అది పాపం లగేజ్ అదంతా పట్టుకుని నా ఎంబర్ తిరుక్కుంటుంది. ఇక సికింద్రాబాద్ అంతా ఒక చుట్టూ చుట్టేసినాం అన్నమాట ఇద్దరు. మళ్ళీ మధ్యలో ఒక షాప్ దగ్గర అయ్యి అక్కడ 300కి ఒక చీర అంటే అక్కడ ఒక చీర తీసుకున్నాం మా అమ్మకి. కానీ చాలా అంటే చాలా బాగుండే. అది 300 లెక్క లేకుండే, అది ఎట్లా చూడనికి ఒక 800,000 రూపీస్ పెట్టేటట్టు ఉండే ఆ చీర. అండ్ ఇంకోటి ఏంటంటే హైలైట్ విష్ మళ్ళీ ఇది నాకు ఒక దగ్గర స్టార్టింగ్ వచ్చే దగ్గర గాగుల్స్ కనిపించినాయి. చాలా అంటే చాలా బాగుండే గాగుల్స్. అవి ఇట్లా అయిపోయింది, అది చూడంగానే వాడు ఎంత అని అడిగితే 300 అని చెప్పిండు. అంత బడ్జెట్ లేదు భయ్యా, 150కి ఇస్తావా అన్న. ఇయ్యనంటే ఇయ్య అన్నాడు 150కి. సరే పోనీలే అనుకున్న. తర్వాత లాస్ట్ 180 ఇస్తా అన్నాడు. నేను ఇంకా 80 రూపాయలకి ఇస్తావా అని అడిగిన. ఇయ్య అని ఒక ఆల్మోస్ట్ ఒక 20 నిమిషాలు ఆర్గ్యూ చేసిన తర్వాత ఆ నుంచి వెళ్ళిపోయినా. మొత్తం అంతా తిరిగినాం, అన్నీ చూసినాం, కమ్మలు చీరలు అవన్నీ చూసినాక మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఆనే దగ్గరికి పోయి ఇస్తావా భయ్యా 80 రూపాయలకి నేను. ఇక లాస్ట్కి కానీ కూడా ఏ ఛాన్స్ లేక ఇక తీసుకోమ్మ 80 రూపాయలకి అని ఇచ్చేసిండు. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి 300ది 80 రూపాయలకి ఇచ్చిందంటే వేరే అసలు. అంటే ఎంత తీసుకుంటారు వాళ్ళడా అక్కడ అర్థమైంది. 300 నుంచి 80 రూపాయలకి ఎట్లా దిగుతారు అసలు. అక్కడ గాగుల్స్ తీసుకోవడం అయితే తీసుకున్నా కానీ వాడు 80 రూపాయలు అంటే ఆ 80 రూపాయలు కూడా నా దగ్గర లేవు ఆ టైంలో. 2000 తీసుకొచ్చిన ఆ రోజు ఇంటికా నుంచి వచ్చిన. బ్యాగ్లో చూస్తే అసలు పైసలు లేవు, ఏడ పోగొట్టుకున్నానో అర్థం కాలేదు నాకు ఆ టైంలో. ఇక పోనీలే లైట్ తీసుకుందాం అనుకున్నా కానీ తర్వాత మళ్ళీ ఇంతగానో బార్గింగ్ చేసి ఇప్పుడు తీసుకోకపోతే గలీజ్ ఉంటుంది అనేసి మళ్ళీ మా అన్నయ్యకి కాల్ చేసి అన్నయ్య పైసలు కొట్టవా అంటే పాప మా అన్నయ్య కొట్టిండు. దాని తర్వాత మళ్ళీ పోయి ట్రైన్ దగ్గరికి వెళ్ళి ఏ టైంకి వస్తుంది అంటే రేపు మార్నింగ్ 6:30కి వస్తుంది అన్నారు. ఇంతగానో డిలే అయితే ఎప్పుడు పోతాం ఎప్పుడు ఉంటాం అక్కడ. బెంగళూరు వాళ్ళకి కాల్ చేసినాము, రేపు అయితే కష్టము. ఎందుకంటే ఆల్రెడీ మా క్లబ్ నుంచి అంశుమన్ చెన్నై నుండి డైరెక్ట్ బెంగళూరుకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన అక్కడ అయిపోతాడు. ఇప్పుడు మేము మార్నింగ్ వస్తే ఎప్పుడు వెళ్తాం, మార్నింగ్ స్టార్ట్ అవుతే అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ నైట్ అయిపోద్ది. ఎప్పుడు చూస్తాం అక్కడ ప్లేసెస్ ఎప్పుడైతాయి ఇవన్నీ. అందుకనేసి రేపు అయితే కష్టం అంటే అప్పటికప్పుడు మళ్ళీ మా ప్రెసిడెంట్కి కాల్ చేస్తే అని వైస్ ప్రెసిడెంట్కి కాల్ చేసి ఇదంతా ప్రాసెస్ అయ్యి లాస్ట్కి అయితే మళ్ళీ ఆ పైసలు తర్వాత చూసుకుందాం ట్రైన్ పైసలు అనేసి ఆడ ట్రైన్ దగ్గరికి వెళ్ళి ఇట్లా మాకు డిలే అయింది రీఫండ్ అన్న చేయండి అంటే అక్కడ వాళ్ళు మేము చెయ్యము అది ఇదని మాట్లాడుండే. తర్వాత మా ప్రెసిడెంట్ చూసుకుంటా అన్నాడు. నెక్స్ట్ ఇక వైస్ ప్రెసిడెంట్ అనే బస్సెస్ బుక్ చేస్తే అమీర్పేటలో బస్సు ఉంటే 11:30కి ఉండే. అమీర్పేటకి వెళ్ళి కాస్త అక్కడ తినేసి అప్పుడు 11:30కి బస్సు వస్తే అప్పుడు ఎక్కినాం. ఈ మధ్యలో
ఇద్దరమే ఆడోళ్ళం ఉన్నాం కదా అనేసి మా క్లబ్ అతను అనిల్ వచ్చి కాసేపు అట్లుండి మమ్మల్ని బస్ ఎక్కిచ్చేసి పాపం అని రిటర్న్ అయ్యిండు. కానీ ఇట్లాంటి జర్నీ ఇంకోసారి చెయ్యాలంటే నిజంగా ఏడుపు వచ్చేసింది మాకైతే. సుష్మిత అయితే పాపం ఎన్నిసార్లు వద్దు చిట్టి వెళ్ళిపోదాం చిట్టి ఇంటికి వెళ్ళిపోదాం చిట్టి మన వల్ల ఆ చిట్టి అనుకుంటా. నిజంగా నాకు కూడా ఏడుపు వచ్చేసింది. ఇంట్లో లొల్లివాడి మరి వచ్చిన నేను బెంగళూరుకి వెళ్తా అది నాకు అదేంది హాలిడేస్ టైం, నాకు హాలిడేస్లో ఇంట్లో ఉండకుండా నేను బెంగళూరు అని అనుకుంటూ వచ్చేసిన. అసలు ఎంత కష్టమైందంటే ఈ జర్నీ, ట్విస్ట్ల మీద ఇంకోసారి చేయొద్దు. ఫస్ట్ టైం నేను ఇట్లా వెళ్ళడం కూడా ఫస్ట్ టైం అయితే లాస్ట్ టైం వెళ్ళినంత ఫీల్ వచ్చింది, ఇంకోసారి పోవద్దు అన్నట్టు. అండ్ ఎట్లా అంటే వచ్చిన అంతా ఓకే అనుకునే టైంలో ఏదో ఒకటి అవుతూ ఉండే మాకు. నా ఫేస్ కూడా చూడండి ఎంత డల్ అయిపోయిందో అసలు. నిజంగా ఫుల్ అంటే ఫుల్ ఏడిపొచ్చుండే. అసలు నాకు ఈ జర్నీ వద్దు అది మధ్యలో మా డాడీ మా మమ్మీ కాల్ చేసి అసలు ఎందుకు పోయినావు ఏంది అని వాళ్ళు తిట్టడం, ఏం చేస్తున్నావు నాకే అర్థమవుతలేదు అసలు. ఎప్పుడైనా పేరెంట్స్ మాట వినాలి వద్దన్నప్పుడు ఊకుంటే చాలు కదా అనిపించి ఉండే అని ఇక పడుకున్నాం. అంత అయిపోయాక మార్నింగ్ 6కి ఏమో మేలుకు వచ్చింది ఇద్దరికి. కిందికి వచ్చి కూర్చున్నాం ఇక మీది ఎందుకులే అనేసి, కింద ఎవరో ఖాళీ చేసి వెళ్ళిపోతే. తర్వాత అక్కడ నైట్ అంతా చేసిన జర్నీ ఒక్కైతే బెంగళూరు స్టార్టింగ్ నుంచి మా ప్లేస్కి రీచ్ అవ్వడం చేసిన జర్నీ అసలు హైలైట్. అదైతే ఆ ట్రాఫిక్ అది ఘోరంగా ఉండే. ఆ ట్రాఫిక్ అంటే అసలు బెంగళూరు అంటే వెదర్కి ఒక మారు పేరు, కానీ ట్రాఫిక్ ఇంకా వేరే ఆడ. ఆ ట్రాఫిక్ అయితే నిజంగా పిచ్చలేసిపోయింది మాకు. ఇక లాస్ట్కి ఆడికి వెళ్ళినాక ఇక ఫుల్ అంటే ఫుల్ వర్షం. ఇక ఆ వర్షంలో తడుచుకుంటేనే ఉరికినాం ఆడికి. ఒక దగ్గర ప్లేస్కి వెళ్ళినాక బెంగళూరు వాళ్ళు వచ్చి రిసీవ్ చేసుకున్నారు. ఇదన్నమాట హైదరాబాద్ టు బెంగళూరు జర్నీ. అక్కడ ఏం చేసినామో అదంతా నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. బాయ్ బాయ్ టాటా.